ఎట్టకేలకు స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ కేసు ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డికి అయితే స్పందించారు. సో అది ఏంటి అనేది చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో నిన్నైతే స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ ఒక కొట్టునైతే పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీస్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అయితే సీజ్ చేయడం జరిగిందనమాట. సో మీరు ఇంకా నిర్వహించకూడదు ఇక్కడ, ఎందుకంటే టోటల్గా అయితే మీ దగ్గర తినడానికి వచ్చిన వాళ్ళకి 20 మంది ఉంటే 40-50 మంది వరకు, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్, 40-50 మెంబర్స్ వరకు ఫోటోస్ సెల్ఫీస్ కోసమే వస్తున్నారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వందల మంది 1000 మంది వస్తున్నారు అనమాట మీ ఫుడ్ కోసము. సో కాబట్టి ఇక్కడ గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. చాలా అయితే న్యూసెన్స్గా ఉంది. అందుకోసమే మీ యొక్క కోర్టును అయితే మేము సీజ్ చేస్తున్నాము అని వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది అనమాట. సో ఇది కరెక్ట్ కాదు అని అంటూ కుమారి ఆంటీ వాళ్ళ భర్త వాళ్ళ కొడుకు ఎంతమంది కొంతవరకు అడ్డుకున్నా అవేమీ కుదరలేదు. ఇవాళ అయితే స్ట్రీట్ ఫుడ్ అయితే జరగలేదనమాట. సో పూర్తిగా అయితే క్లోజ్ చేయబడింది. కానీ చాలామంది సెలబ్రిటీస్, ఈవెన్ సందీప్ కిషన్ గారు కూడా, హీరో సందీప్ కిషన్ గారు కూడా మన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి చాలా బాగుందంటూ చెప్పడం జరిగిందనమాట. సో ఈ తరుణంలో అతను రియాక్ట్ అయ్యాడు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు, ఇంకో వాళ్ళకి జీవనోపాధి ఏది, వాళ్ళు ఎలా బ్రతకాలి, సో ఇది కరెక్ట్ కాదు, మీరే ఆమెకు దయ చూపండి అని అంటూ కొంతమంది పోలీసు గారు అని అంటూ అతను అయితే విడుకోవడం జరిగిందనమాట. ట్విట్టర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. సో ఇంకొకటి ఏంటంటే, కుమారి ఆంటీ నెలకి నాకు 1,80,000 అంటే రోజుకి 60,000 సంపాదిస్తాను అని తనే చెప్పింది అనమాట. ఇదంతా మీ వల్లే, మీరు పాపులర్ చేశారు కాబట్టి నేను సంపాదిస్తున్నాను అంటూ చెప్పడం జరిగింది అనమాట. కానీ ఇప్పుడు ఇట్లా మొత్తంగా తీసేస్తే నేను ఎలా బతకాలి అంటూ తనైతే మాట్లాడింది. సో ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించి ఇది కరెక్ట్ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా ఆ అమ్మ ఎక్కడైతే వాళ్ళు ముందుగా నిర్వహిస్తూ ఉన్నారో అక్కడే నిర్వహించి ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి తను కూడా బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా తెలంగాణ ప్రభుత్వం ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా బతకాలి, మేము ఎవ్వరికి అన్యాయం చేయము, పేదల పక్షాన ఉంటాము. సో కాబట్టి తను ఏం కోరుకుంటుందో అది మొత్తం కూడా రేపటి నుండి అరేంజ్ చేయండి. కానీ కొంతవరకు పోలీసు వాళ్ళు సహకరించాలి, ఫొటోస్ వీడియోస్ కొంచెం బంద్ చేస్తే చాలా బాగుంటుంది అని అంటూ చెప్పుకొచ్చారనమాట. సో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి ఇంకా దగ్గరలో, అంటే రేపు మొన్నట్లోనే మళ్ళీ కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ రన్ అవబోతుంది. సో ఇది కొంచెం ఓవర్ అంశం అని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే కొద్ది రోజులు మీడియా ఛానల్స్ వాళ్ళు అది కూడా గబ్బు లేకుండా, సో సక్రమంగా తన డ్యూటీ తను చేస్తూ అందరికీ భోజనం పెట్టి మీరు కూడా తింటూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.